ప్రభునామమునకు స్తుతియు మహిమయు కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మందిరాన్ని ప్రతిష్ఠించుకుంటున్నారు అని అంటే దానిలో గొప్ప చరిత్ర మనకు కనపడుతూ ఉంది. మన పితరులైనటువంటి వారు మందిరం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో, దాని యొక్క ఆవశ్యకత ఏంటో మనం బైబిల్ గ్రంథంలో చదువుతూ ఉంటే తెలుస్తుంది. గృహ ప్రతిష్ట వేరు, మందిర ప్రతిష్ట వేరు. ఎందుకనగా దేవుని మందిరము దేవుని కొరకు కట్టబడినది. హల్లెలూయా. ఆయన నామ ఘనత కొరకు కట్టబడినటువంటి మందిరం. మరి దేవుడికి ఇష్టమైనటువంటి ఆయన మందిరం ఆయన వహించాలనియు, దానిలో ఉండి ఆయన తన బిడ్డలను ఆశీర్వదించాలనియు, తన యొక్క బిడ్డలందరికీ కూడా వాక్యపు వెలుగులో నడిపించాలనియు, అనేక మందికి ఆయన ప్రేమను పంచాలని ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. అయితే ఈ యొక్క మందిర ప్రతిష్టకు దేవునికి ఇష్టమైందా కాదా? ఇష్టమైందనండి. ఎలా ఇష్టం చెప్పండి. యేసు ప్రభుల వారు సొలొమోను కట్టించినటువంటి మందిరమునకు ప్రతిష్ట యానివర్సరీకి, అంటే మనం వచ్చే సంవత్సరం అలా చేసుకుంటాం కదా, అలాంటి యానివర్సరీకి ఆయన అటెండ్ అయ్యారు యేసు ప్రభుల వారు. అది యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనములో మనం అక్కడ కనుగొంటాం ఆ యొక్క వాక్యమును. కనుక దేవునికి ఇష్టమైనటువంటిది మందిరము, మందిరం యొక్క జరిగేటువంటి కార్యక్రమాలని మనం మర్చిపోవద్దు. అయితే పరలోకమందు నివాసం అవుతున్నటువంటి ఆ దేవాది దేవుడు ఏ విధముగా మందిరం గురించి, మరి మందిరం యొక్క సభ్యుల గురించి, మందిర ప్రతిష్ఠ గురించి ఏ యొక్క ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడో అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడుగుదాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. తండ్రి, నీ దాసురాలను మీరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి నాయన, నా మాటలను కానీ నా యొక్క తలంపులు కానీ ఏమన్నా ఉంటే మీరు తీసివేసి నా ప్రభువా, మీరే నా తండ్రి నాతో మా అందరితో మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అసలు దేవుని యొక్క స్థానం ఎక్కడండి? పరలోకములో. దేవుని యొక్క స్థానము పరలోకములో ఉన్నది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దానిలో మనం అక్కడ చూస్తే దేవాది దేవులు సెరూపులు కెరూపులతో ఆయన మహిమను అందుకుంటున్నటువంటి పరలోకపు తండ్రి, పరలోక వాసము చేసేటువంటి దేవాది దేవుడు. అయితే పరలోక వాసము చేస్తున్నటువంటి దేవుడు భూలోకములో కూడా వాసము చేయాలని ఆయన ఆసక్తిని కనపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మీరు చెప్పాలంటే ఆ వాక్యము ప్రకారమే దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఒక్కసారి చూద్దామండి. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం చూద్దామండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో వహించేటువంటి ఆ పరలోకపు తండ్రి ఆ యొక్క మహిమను తన మందిరములో కూడా నింపాలని ఉద్దేశము కలిగి ఉండి మోషేతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నేను ఆ యొక్క మందిరములో నివాసము కలిగి ఉండుటకు నీవు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఇప్పుడు మనమందరం ఇక్కడ ఎక్కడున్నామండి? పరిశుద్ధ స్థలములో ఉన్నాం. మనకంటే మీరు ప్రార్థన చేసే దైవజనులందరం కూడా ఏమనంటే, ప్రభువా మాకంటే ముందుగా ఈ మందిరములోనికి మీరు ప్రవేశించండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తే ఆ స్థలమంతయు కూడా పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, నేను నివసించున్నట్లు ఈ మందిరములో ఈ రోజు నుండి ఆయన నివసించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నివసించబోతూ ఉన్నాడంటే మనం ఎంత గొప్ప కార్యాలు ఈ మందిరము ద్వారా చూడబోతున్నాం.
కనుక పరలోక నివాసుడైనటువంటి ఆ దేవాది దేవుడు భూమి మీద తన మందిరాలలో నివసించడానికి ఇష్టమైనటువంటి దేవుడు ఆయన. ఈ యొక్క భూమి ఆయన సృష్టించినప్పుడే ఈ స్థలమును ఆయన మందిరముగా ఆయన నిర్ణయించుకున్నారు. చెప్పట్లు కూడా దేవుని నామమును మహిమపరచు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైనటువంటి దేవుడు, అద్భుత కార్యములు చేసేటువంటి వాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథములో కూడా మనము సొలొమోను ఏ విధంగా ప్రార్థించాడనేటువంటి కొన్ని విషయాలు మనము ఇక్కడ చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి ఒక్కసారి. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను. హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్తూ ఉన్నారు? సొలొమోనుకి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే చూడండి, దేవుని యొక్క మందిరము దేవుడు కట్టించుకున్నాడు అని అంటే ఆయన యొక్క ఉద్దేశము తరతరములు ఉంటుంది. హల్లెలూయా. ఈ భూమి నిలిచినంత కాలము కూడా ఆ మందిరములో ఆయన చేయబోయేటువంటి కార్యాల ఎడల ఆయన గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అదే విధముగా మనం ఇక్కడ చూస్తే 10వ వచనం కూడా ఒక్కసారి చూద్దాం. అదే అధ్యాయం 10వ వచనం. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను ఇప్పుడు నెరవేర్చున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! తన యొక్క సేవకుల ఎడల, తన యొక్క బిడ్డల ఎడల ఆయన ప్రణాళికలను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనం మర్చిపోవద్దు. అదే విధముగా ఇక్కడ మరి 19వ వచనానికి వచ్చేద్దామండి. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును లక్ష్యముంచి ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తిరిగి నా నామము అక్కడ ఉంచదను. చూసారండి, ఎంత గొప్ప దేవుడు! అద్భుతమైన నామము కలిగిన దేవుడు. ఏ నామములో ఈ మహిమ మనకు కనపడదు. ఎక్కడ కనపడుతుందంటే ఆయన మహిమ యేసయ్యలోనే. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవునిలోనే, పరిశుద్ధాత్మ యొక్క దేవునిలోనే ఆ నామములో ఉన్నటువంటి ఆ గొప్పతనం మనకు కనపడుతుంది. ఆ గొప్ప నామమును ఏం చేస్తారంటండి? చదువు, అది మళ్ళీ రిపీట్ చేయమ్మా. నా నామము అక్కడ ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలము ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు సొలొమోనుకు చెప్పినటువంటి మాటలు. సొలొమోను ఇక్కడ అదే మాటలను రిపీట్ చేస్తూ దేవాది దేవునికి, తండ్రి అయినటువంటి దేవుడికి జ్ఞాపకము చేస్తూ ప్రార్థిస్తున్నటువంటి విషయము. ఈ ప్రార్థన ఎవరు కంటిన్యూ చేయాలండి? ఎవరు చేయాలి కంటిన్యూ? మనమందరము కూడా చేయాలి. సేవకులు చేస్తూనే ఉంటారు, కానీ మనమందరము కూడా ఆ యొక్క ప్రార్థన మనము చెయ్యాలి. దేవా, మహిమగల దేవా, శక్తి కలిగిన దేవా, నీ యొక్క కనుదృష్టి ఈ మందిరము మీద ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రార్థన చేస్తూ ఉండాలి. మరలా చెప్తున్నాను, దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడనంటే ఆయన గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుట్లో ఇంకొక విషయం, మంచి సేవకులు సంఘ బిడ్డలుగా ఉండడంలో ఉన్నటువంటి అదృష్టం మీకు తెలియదు, ఆ గొప్పతనం మీకు తెలియదు. మంచి సేవకులు సంఘ బిడ్డలుగా ఉండడం అన్నటువంటి గొప్ప కృప, దాన్ని చాలామంది ఈ రోజుల్లో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. మీ క్షేమము గురించి ప్రార్థించేటువంటి సేవకుడు ఉండడం గొప్ప కృప దేవుని బిడ్డలారా. ఎందుకనగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆశీర్వాదం వయా సేవకుల ద్వారా సంఘ బిడ్డలకు వస్తుంది. హల్లెలూయా,
హల్లెలూయా. దేవుడు నిర్ణయించినటువంటి ఆశీర్వాదములు, దీవెనలు దేవుని సేవకుల ప్రార్థన ద్వారా దేవుని సంఘ బిడ్డలకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మందిరము దీనిని ఏమంటున్నామండి మనము? చర్చ్ అంటాం కదండి, చర్చ్. అసలు చర్చ్ అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదము నుండి చర్చ్ అనేటువంటి మాట వచ్చినది. దాని యొక్క అర్థము ఏంటి అని అంటే, కాల్డ్ అవుట్ అంటే పిలువబడినవారు. ఎవరి చేత పిలువబడినవారు? దేవుని చేత పిలువబడినవారు. ఎందుకు పిలువబడ్డారు? ఎందుకు పిలువబడ్డారు? కాల్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కరెక్ట్గా చెప్పాలంటే అది ప్రత్యేకపరుచుకొనడానికి. అందరినీ పిలవలా దేవుడు, గమనించండి. అందరినీ పిలవలా, గమనించాడు దేవుడు. దేవుడు పిలుచుకుంటే మీరు ఇక్కడ సంఘ సభ్యులు అయి ఉన్నారు. ఇది దేవుని యొక్క నిర్ణయము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మరి ఈ సంఘము గురించి, ది పర్పస్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్ అండ్ వర్షిప్. ఎందుకు పర్పస్ అంటే ఆవశ్యకత ఏంటి? ఎందుకు పిలుచుకున్నాడు దేవుడు? ఎందుకు పిలుచుకున్నాడు? మనము ఆత్మీయంగా బలపడాలి, ఇతరులను కూడా బలపడే విధముగా మన ప్రార్థనలు, మన సహాయము ద్వారా మనము దోహదపడాలి. ఇప్పుడు మందిరము కట్టారు, మనం అందరం వచ్చాము, ఆరాధన చక్కగా అందరూ సంతోషంగా ఉన్నాం, భోజనం చేస్తాం, చక్కగా వెళ్తాం. అంతేనండి? దేర్ ఎండ్స్ ద మ్యాటరా? అంతేనా? ముగించబడుతుందా? ముగించబడట్లా. ఈ రోజు నుండే ప్రారంభమైనది. హల్లెలూయా. ఎవరి బాధ్యత? మనందరి బాధ్యత. ఈ రోజు నుంచే ప్రారంభమవుతూ ఉన్నది. మరింత ఉత్సాహముగా, మరింత శక్తితో, బలముతో ఈ మందిరము గురించి ప్రార్థించేటువంటి దినముగా ఈ రోజు నుంచి మీరు ప్రారంభించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. సంఘమును మరలా, సంఘాన్ని, బిడ్డలను దేవుడు పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్నటువంటి సంఘం మీరందరూ కూడా. ప్రత్యేకముగా ఈ స్థానిక సంఘ బిడ్డల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు చేయవలసిందంతా సంఘం గురించి దేవుడు చేశాడా లేదా? చేశాడు. పరలోకములో ఉండి మహిమను తీసుకుంటూ దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని సెరూపులు కెరూపులతో ప్రత్యేకమైన దూతలు వారు మాత్రమే దేవునికి మహిమ చెందవలసిగా అలౌట్ అయినటువంటి వారు. ఆ యొక్క స్తుతులను అందుకుంటున్నటువంటి దేవుడు ఈ యొక్క భూలోకములో మనతో పాటు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే ఆయనకు మనందరి ఎడల ప్రేమ గనక. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారితో పాటు వాసము చేసేదను. హల్లెలూయా. వారితో పాటు నేను ఉంటాను, వారికి తండ్రినై ఉంటాను, వారికి రక్షకుడుగా ఉంటాను, వారికి ప్రభువుగా ఉంటాను, వారి జీవితాలను నడిపించే దేవుడుగా ఉంటాను, వాళ్ళను కాపాడేటువంటి తండ్రిగా నేను ఉంటానని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ విధముగా ఆయన ప్రేమను కనపరుచుకున్నారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆ మందిరములో దేవుడు వసించాలని నిర్ణయం తీసుకున్న ఆ సంఘము గురించి ఆయన ఏం చేశాడు మీరు చెప్పండి? ఎవరన్నా ఏం చేశాడండి? ప్రాణం పెట్టారు. వెరీ గుడ్. ఇంకా తన స్వరక్తము చేత కొన్నటువంటి సంఘం. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరచండి. తన స్వరక్తం ఇచ్చి, ఈ యొక్క రిఫరెన్సెస్ చెప్తే సమయం అయిపోద్దండి. తన స్వరక్తం ఇచ్చి ఈ సంఘమును ఆయన కొన్నాడు. ఎవ్వరూ చేయలేనటువంటి పని, ఎవరికి సాధ్యము కానటువంటి పని, ఎవరు కూడా కనీసము ఆలోచించేటువంటి
విషయం కూడా కాదు. కానీ ఆయనకు ఎంత ఆలోచన ఉన్నదంటే ఆయన రక్తము చిందించి ఆయన ప్రాణాన్ని అర్పించి తన సంఘమును ఆయన కొన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం ఒక్కసారి వెళ్దామండి. ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట తన సంఘమును తన ఎదుట నిలవబెట్టుకుని, చూసారండి దేవుని ప్రణాళిక. తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి, మనమందరము కూడా పాపులమే, ముడత కలిగినటువంటి వారము, కళంకము కలిగినటువంటి వారము. పరలోకము నుండి ఆ దేవాది దేవుడు చూస్తూ ఉంటుంటే తన బిడ్డలైనటువంటి మనమందరము కూడా ముడతతో డాగుతో కళంకముతో ఉన్నప్పుడు నా బిడ్డలైనటువంటి వారు నాతో పాటు సదాకాలము పరలోకములో జీవించాలని అంటే వీరి కొరకు నేను ఈ త్యాగము చెయ్యాలని ఒక నిర్ణయము పరలోకములో ఆయన తీసుకుని ఈ భూమి మీద తన సంఘము గురించి రక్తము కార్చి తనతో పాటు ఏకము చేసినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. ఈ వాక్యాలను మనం వింటూ 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 దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని బిడ్డలారా. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. కనుక నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రత్యేకముగా ఈ స్థానిక సంఘమునకు మీరు ఎక్కువగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తన ఎదుట నిలవబెట్టుకొనవలనని వాక్యము చేత ఉదక స్నానము దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు, దేని కొరకండి? తన సంఘము కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇంతకంటే ప్రేమ ఎక్కడన్నా మనం చూసామండి? ఇంతకంటే త్యాగం మనం ఎక్కడన్నా చూసామా? తన సంఘమును ప్రేమించేటువంటి దేవుడు, ప్రాణం పెట్టే అంతగా ప్రేమించే దేవుడు, రక్తము కార్చేటువంటి విధముగా ప్రేమించేటువంటి దేవుడు. అమూల్యమైన రక్తము చేత మీరు విమోచింపబడ్డారని మీరు ఎరగరా? నేను ఈ విషయాలు మరీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా ఈ సంఘము యొక్క బిడ్డలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. దేవుని బిడ్డలారా, తన స్వరక్తము చేత కొన్నటువంటి సంఘముగా మీరు ఉన్నారు. ఎంతమంది ఈ సంఘ బిడ్డలు ఒక్కసారి చేతులు ఎత్తారా? అయితే సంఘములో సంఘ బిడ్డలుగా నేను కంప్లీట్గా ఇప్పుడు ఇక్కడ సంఘ బిడ్డల యొక్క ఉద్దేశించి నేను మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మీ యొక్క బాధ్యత గురించి నేను తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. సంఘములో మీరు ఏ విధముగా ఉండబోతూ ఉన్నారు? దేవుడు మంచి స్థలం ఇచ్చాడు, మీరందరూ కలిసి కట్టించుకున్నారు. ప్రార్థనలతో మీ డబ్బు, మీ సమయము, మీ తలాంతులు అన్నీ ఉపయోగించారు, మీరు కట్టించుకున్నారు, అంత బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? మనము అనగా మీరు ఈ సంఘములో 3 చెట్ల వలె ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 3 చెట్ల వలె ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి చెట్టు, సంఖ్యాకాండము దగ్గరికి వెళ్దాం. 24వ అధ్యాయం 6వ వచనం చదవండి. వాగులు వలె వ్యాపించి ఉన్నవి నదీ తీరమందలి తోట వలెను యెహోవా నాటిన అగరు చెట్లు వలె ఉండాలి. మొట్టమొదటి ఏ చెట్టు అండి? అగరు చెట్టు. అగరు చెట్టు అంటే ఎవరికైనా తెలుసా అండి? ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క చెట్టు కాస్మెటిక్స్ అంటే సౌందర్య పోషణకు, ఆ యొక్క సోప్స్కి, ఆ షాంపూస్కి అన్నిటికీ కూడా వాడబడుతున్నటువంటి చెట్టు ఇది. అలోవెరా. అంతకుముందు మనం ఇక్కడ చూస్తే చూడండి, నదీ తీరమందలి తోట వలెనను యెహోవా నాటిన అగరు చెట్లు, యెహోవా నాటినటువంటి అగరు చెట్లు వలె ఈ సంఘ బిడ్డలు ఉండాలి. ఈ యొక్క చెట్టు యొక్క ఆయిల్ కానీ, దాని యొక్క గుజ్జు కానీ, దానిలో ఉన్నటువంటి సమస్తము కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటిది. కనుక ఆ చెట్టు వలె ఈ సంఘ బిడ్డలు ఉండాలి. రెండవది దేవదారు వృక్షము. దేవదారు వృక్షము చాలా బలముగాను, చాలా ఎత్తుగాను,
చాలా వెడల్పుగాను ఎదిగేటువంటి మొక్క. ఇది మోస్ట్లీ భారతదేశంలో మరి కనపడదు మనకి. మేబీ ఊటీ లేదంటే సిమ్లా ప్రదేశములలో ఉండవచ్చు, దానిలో కూడా గ్యారంటీ లేదు. అయినప్పటికీ ఈ దేవదారు వృక్షము బలముగా ఎత్తుగా, చాలా ఎత్తుగా అండి, చాలా బలముగా ఎదిగేటువంటి మొక్క. అదే విధముగా సంఘ బిడ్డలు ఉండాలి. మూడవ మొక్క ఏంటంటే ఒలీవ మొక్క. ఒలీవ చెట్టు గురించి మనం ఎక్కువగా నేను పెద్దగా వివరణ మీకు ఇవ్వాల్సిన పని లేదు. దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క ఇంపార్టెన్స్, దానిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటివి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉంటాను. సంఘబిడ్డలు, ఈ 3 మొక్కల వలె ఈ సంఘములో నేను ఉండాలి అని మీరు కోరుకోవాలి. దేవుని సేవకురాలుగా ఎంతో ప్రయాసముతో నేను ఇక్కడికి వచ్చినటువంటి ఆయన దాసురాలుగా, సిలువ సేవికగా మీకు సదర్వినియోగముగా మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సంఘ అభివృద్ధి మీ చేతుల్లో ఉన్నది. ఈ సంఘ అభివృద్ధి మీ చేతిలో ఉంది. పాస్టర్ గారు ఎప్పుడు ఉంటారు మీకు, మీ గురించి ప్రార్థన చేయడానికి కుటుంబం ఎప్పుడు ఉంటుంది, వాక్యం అందించడానికి ఈ కుటుంబం మీకు ఎప్పుడు ఉంటుంది. కానీ గొర్రెలను కనాలి. గొర్రెలను తీసుకుని రావడం యొక్క బాధ్యత సంఘమునకు దేవుడు అప్పగించాడు. అందుకనే ఆయన ప్రాణాన్ని పెట్టాడు, అందుకనే ఆయన రక్తాన్ని కార్చాడు. తన స్వరక్తము చేత కొన్నటువంటి మీరు ఈ మందిరానికి వచ్చి ఆశీర్వదింపబడి ఆత్మీయంగా బలపడి ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చేయవలసింది ఏంటంటే అనేక మందిని మందిరాన్ని తీసుకురావలసిన బాధ్యత మీరు తీసుకోవాలి. దేవాది దేవుడు సమస్తము చేశాడు సంఘము గురించి. నీ పాస్టర్ గారు కూడా ఒక మంచి మందిరాన్ని కట్టి మీరు ఎదగాలని ఆయన ఒక నిర్ణయం తీసుకుని మందిరాన్ని కట్టారు. సంఘ బిడ్డలుగా మీ బాధ్యత ఏంటి? ఎప్పుడైనా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపలను పొందుతూ దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ మనము దేవుని గురించి ఏం చేయాలనేటువంటి ప్రశ్న ఎప్పుడు మీకు ఆశీర్వాదమునకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఈ జనవరి 1 తారీఖున అక్కడ మా సంఘమునకు నేను అదే చెప్పాను. ఇంతవరకు దేవుడు కృపలను మీరు పొందుకున్నారు, ఆయన కృప కాపుదల మీకు ఎప్పుడు ఉంటుంది. కానీ నేను దేవునికి ఏం చేయాలి? ప్రత్యేకంగా ఈ సంఘ బిడ్డలకు మరలా తెలియజేస్తూ ఉన్నాను, ప్రార్థనా పూర్వకముగా సంఘాన్ని అభివృద్ధి చేయండి. ప్రార్థనా పూర్వకముగా అనేక మందిని మందిరానికి నడిపించండి. ఈ 3 చెట్ల వలె ఈ సంఘములో మీరు ఉండండి, మీరు ఫలించండి, అభివృద్ధి పరచబడండి, ఇతరులను కూడా వెలిగించండి. అది దేవునికి ఇష్టమైనది, హితమైనది. దేవుని బిడ్డలారా, పరలోకములో మీరు ధనము సమకూర్చుకోండి అని అన్నాడు మత్తయి సువార్తలో దేవుడు. పరలోక ధనము అంటే ఏంటంటే నేను చెప్పిన విషయాలే అకౌంట్లో రోజు పడతా ఉండాలి, కొంత ప్రభు కొరకు ప్రయాసం పడడమే పరలోక ధనం. మీ వంతుగా మీరు ప్రయాసపడండి. ఈ స్థానిక సంఘమునకు నేను సవినయముగా విత్ గ్రేట్ ఒబీడియన్స్, విత్ గ్రేట్ ప్యాషన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ చర్చ్ టు హెల్ప్ టు గ్రో. దేవుని మందిరం ఎప్పుడు పెరగాలి. దేవుని యొక్క మందిరములో నాటబడిన ప్రతి బిడ్డ ఫలించాలి, ఇతరులను మందిరానికి తీసుకుని రావాలి. ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను ఈ చేయటం వలన నాకేంటి అని అనుకోవద్దు. హగ్గయలో ఈ కడవరి మందిరం యొక్క మహిమ ఇప్పటి వరకు అద్దెకున్న మందిరము కంటే మించుతుంది. హల్లెలూయా. ఇది వాగ్దానమే, సంఘములకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి వాగ్దానము. ఈ వాగ్దానము నెరవేర్చబడాలి అంటే ఈ స్థానిక సంఘముల యొక్క సంఘ బిడ్డల యొక్క బాధ్యత.
కనుక 3 పాయింట్లు మీరు నిర్ణయించుకోండి. నేను ఈ రోజు నుంచి సంఘ అభివృద్ధి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఐ విల్ ప్రే ఎవ్రీ డే టు ద గ్రోత్ ఆఫ్ దిస్ చర్చ్. రెండవది, ఈ సంఘ యూనిటీ గురించి నేను ప్రయాసపడతాను. నేను ఒక మోడల్గా ఉంటాను. నేను ఒక ఉదాహరణగా ఈ సంఘానికి నేను ఉంటాను. ప్రార్థనలతో ఈ సంఘం నిలబెడతాను. ప్రార్థనలతో అనేక మందిని మందిరాన్ని తీసుకుని వస్తాను. ఆ కమిట్మెంట్తో మీరు ఉండండి. ఐ విల్ సర్వ్ దిస్ చర్చ్ విత్ మై గిఫ్ట్స్. నా తలాంతులతో ఈ యొక్క సంఘమునకు నేను సేవ చేస్తానన్నటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. నా గిఫ్ట్స్ అంటే మీరు పాటలే పాడక్కర్లేదు, వాయిద్యాలే వాయించక్కర్లేదు, ప్రార్థన చేస్తే కూడా చాలు. దేవుని వాక్యం చెప్పడం ఒక్కటే సేవ కాదు. ఇప్పుడు సంఘ అభివృద్ధి ఎవరి చేతిలో ఉందండి? ఇక్కడ సంఘ బిడ్డలు దయతో మీ యొక్క గుండెల మీద చేసుకుని నా చేతుల్లో ఉందనండి. వెరీ గుడ్. ప్రార్థన చేయడానికి మేమందరం ఉన్నాం ఈ సంఘం గురించి. ఈ యొక్క మందిరం నింపబడాలి అనేటువంటి విషయములో మీరు ప్రయాసపడండి. ప్రభు చేయవలసిందంతా ఈ సంఘం గురించి దేవుడు చేశాడు. చేయవలసినటువంటి మనము పని కూడా ఉన్నది. ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. ప్రభు గురించి ప్రయాసపడుటంటే పరలోకంలో ధనము చేకూర్చుటే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము కట్టబడినది అంటే అది దేవుని బిడ్డలుగా దేవుని నామ ఘనత కొరకు ఈ మందిరము కట్టబడినది. అనేక మందిని మందిరాన్ని నడిపించడానికి సర్వదా మీరు ప్రయత్నం చేయాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు తోడైండి మిమ్మల్ని నడిపించడు గాక. ఆమేన్, ఆమేన్. సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్న యెడల మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.